హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. సినిమా వేడుకలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి తన ప్రతిష్టాత్మక 150వ చిత్రం గురించి వినూత్నంగా వివరించారు. తాను చేసిన సినిమాల్లోని 4 పాత్రల ఆధారంగా తన చిత్రంలో ఏ అంశాలు ఉంటాయోనన్న విషయాన్ని చిరు తెలిపారు. ఈ సినిమాలో రైతులకు ఉపయోగపడే ఓ మంచి సందేశంతో పాటు ప్రేక్షకులు కోరుకునే మాస్, రొమాన్స్, కామెడీ అంశాలు పూర్తి స్థాయిలో ఉంటాయని వెల్లడించారు. ఇంద్ర సినిమాలోని శంకర్ నారాయణ్, ముఠా మేస్త్రి సినిమాలోని సుభాష్ చంద్రబోస్, ఘరానా మొగుడు సినిమాలో రాజు, శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో శంకర్ ప్రసాద్, ఇలా తన బ్లాక్ బస్టర్ సినిమాలోని తాను పోషించిన 4 సెన్సేషనల్ క్యారెక్టర్లను స్క్రీన్ మీద ప్రదర్శించి తన కత్తిలాంటోడు మూవీ గురించి చిరు విశ్లేషించారు. ఇంద్రాలో మెసేజ్, ముఠా మేస్త్రిలో మాస్, ఘరానా మొగుడులో రొమాన్స్, శంకర్ దాదా ఎంబీబీఎస్ లో కామెడీ వంటివి ఒక్కో సినిమాలో ఒక్కో ఎలిమెంట్ హైలైట్ గా నిలిచాయి. అయితే ఈ 4 ఎలిమెంట్స్ తన కత్తిలాంటోడు సినిమాలో ఉంటాయని చిరు తెలిపారు. ఇది నిజంగా క్రియేటివ్ ఐడియాగా చెప్పుకోవచ్చు. ఈ చిత్రం తన కెరీర్ లోనే చారిత్రాత్మకంగా నిలిచిపోయేలా ఆడియన్స్ ని మెప్పిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా తమిళంలో ఘన విజయం సాధించిన కత్తి సినిమాని తెలుగులో చిరు రీమేక్ చేస్తున్నారు. స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ తో కలిసి రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇందులో హీరోయిన్ ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది. త్వరలోనే సెట్స్ మీదకి వెళ్ళనున్న ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు యూనిట్ ఓ ప్రెస్ మీట్ నిర్వహించి వెల్లడించనుందట. మరిన్ని మూవీ న్యూస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.